హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. రెగ్యులర్గా చేసుకునే నువ్వుల లడ్డు కాకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఈ నువ్వుల లడ్డు చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డైలీ ఒక లడ్డు తీసుకుంటే చాలా మంచిదండి. ఈ నువ్వుల లడ్డూలు మనం 10 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 10 days వరకు ఫ్రెష్గా, టేస్ట్ ఏం చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఈ లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక కప్పు కొలత తీసుకోండి, కప్పు కానీ గ్లాస్ కానీ. నేను ఒక పెద్ద కప్ తీసుకున్నాను. ఈ కప్పు 200 grams కొలత ఉంటుంది. దీంతో ఒక 200 grams నువ్వులు తీసుకున్నాను, తెల్ల నువ్వులు తీసుకున్నాను. మనం నల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు. ఈ నువ్వులు మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. మనకి స్మెల్ వస్తుంది రోస్ట్ అవుతున్నప్పుడు, మంచి కమ్మటి వాసన వస్తుందన్నమాట. రోస్ట్ చేసేసుకొని వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లగా అవ్వాలన్నమాట, కూల్ అవ్వాలి ఈ నువ్వులన్నీ. తర్వాత పల్లీలు సేమ్ అదే కప్పు కొలతతో 1 కప్పు పల్లీలు కూడా తీసుకోండి. ఈ పల్లీలు కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి పల్లీలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. మనం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పల్లీలు సరిగ్గా ఫ్రై అవ్వవు, మనకి టేస్ట్ కూడా బాగోదు. ఇలా చక్కగా పల్లీలు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పల్లీలు కూడా పక్కన పెట్టేసుకోండి. తర్వాత సేమ్ అదే కప్తో 1/4 కప్పు బాదం పప్పులు తీసుకోండి. ఈ పప్పులు కూడా మంచిగా దోరగా వేయించుకోండి. ఒక 2 minutesలో ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. వీటితో పాటు సేమ్ అదే కప్పు కొలతతో ఒక 1/4 కప్పు వాల్నట్స్ కూడా తీసుకోండి. వాల్నట్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి నార్మల్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి, మనం గీ అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. వీటన్నిటి వల్ల మనకి హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. నువ్వులైనా, పల్లీలైనా, బాదం పప్పు అయినా, వాల్నట్స్ అయినా. ఈ వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం చల్లారేదాకా కాసేపు ఒక 10 minutes అలా వదిలేసాక ఇవి చల్లారాయి కదా, ఇప్పుడు 1 by 1 మనం మంచిగా కోర్సుగా మనం పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవ్వకూడదు, కొంచెం బరకగా ఉండాలి. అలా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ అయితే నువ్వులు మిక్సీ పట్టేశాను. ఈ మిక్సీ పట్టేసిన నువ్వులు ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో వేసేసుకోండి. అలాగే పల్లీలు పైన పొట్టు లైట్గా తీసేసుకోండి. పొట్టు తీసేసి పల్లీలు కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇలా బరకగా మిక్సీ పట్టేసుకొని ఈ పల్లీలు కూడా ఇందులోనే కలిపేసుకోండి. నెక్స్ట్ మనము వాల్నట్స్, బాదం పప్పులు ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి కూడా కొంచెం చల్లారాక వాటితో పాటు ఒక 4 యాలక్కాయలు వేసుకొని వాటిని కూడా కొంచెం కోర్స్ పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇది కూడా ఈ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్తో పాటు ఈ పౌడర్తో పాటు కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం నేనైతే బెల్లం వాడుతున్నాను. మనం ఖర్జూరం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లంతో టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు బెల్లము 1.5 కప్ బెల్లం వేసాను నేను. మనకి స్వీట్ అంతగా అవసరం లేదంటే జస్ట్ 1 కప్తో స్వీట్నెస్ కూడా సరిపోతుంది. లైట్ స్వీట్ కావాలంటే, కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1.5 కప్ వేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అండి, సరిపోతుంది ఈ కప్తో నేను వేసిన క్వాంటిటీకి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని సేమ్ అదే కప్పు కొలతతో మంచిగా నెయ్యి వేడి చేసుకొని నెయ్యి కూడా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మంచిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోండి. మంచిగా లడ్డూల్లాగా వచ్చేస్తాయి. చూసారా, నేను తీసుకున్న ఈ కొలతకి నాకు ఒక 20 లడ్డూస్ వరకు వచ్చాయి. ఇలా లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం 1 by 1 లడ్డూలు చుట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకోవడమే. ఇవన్నీ మంచిగా చల్లారాక మనం స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. డైలీ ఒక లడ్డూ తీసుకోండి, చాలా మంచిదండి. నువ్వుల వల్ల మనకి ఆడవాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే పిల్లలకు కూడా మనం పెట్టొచ్చు. కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, హెల్త్కి, స్కిన్ హెల్త్కి, హెయిర్ హెల్త్కి, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో వేసిన ప్రతిదీ ఎంతో ఆరోగ్యకరమైంది. ఇలా నువ్వుల లడ్డు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చిందా? అయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.